భరించలేని కష్టాలతో బాధపడేటప్పుడు రాత్రిపూట ఈ యొక్క పనిని చెయ్యండి. ఉప్పు, ఆవాలతో ఇలా చేస్తే చాలు. రాత్రికి రాత్రే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అవుతారని మనం చెప్పొచ్చు. ఉప్పు, ఆవాలతో పరిహారం చేయటం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొస్తుందండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. ఈ పరిహారం చేయటం ద్వారా ఏంటంటే గనక ఒక రాత్రిలోనే మనం అద్భుతాన్ని చూడొచ్చు. అంటే ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. అలానే మనకు ఉండే కొన్ని రకాల బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, వాటిని కూడా పోగొట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం అనమాట. ఇది చాలా మంది కూడా ఆచరిస్తూ ఉంటారని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ పనిని చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైతే ధన సమస్యలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, రూపాయి కూడా లేని సిచ్యువేషన్లో మనం ఉండిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేసుకుంటే మీరు అద్భుతాలను చూడగలుగుతారు. అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోగలుగుతారనమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి ఉప్పు, ఆవాలు అనేవి చాలా వరకు కూడా మనకేంటంటే కొన్ని శక్తులు అనేవి ఇందులో ఉంటాయన్నమాట. అతీంద్రియ శక్తులు అనేవి వీటిలో ఉంటాయి. ఆవాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి. ఉప్పు కూడా మనందరికీ తెలిసిందే కదా. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, నకారాత్మక శక్తిని తీసేస్తుంది. అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అధికంగా కష్టాలు ఉన్నప్పుడు, చాలా బాధపడుతున్నప్పుడు ఈ ఉప్పు పరిహారం ఆవాలది మనకు చక్కగా అనుకూలిస్తుంది అనమాట. ఇంటి పరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేని పరంగానైనా సరేనండి. కష్టాలు అధికంగా ఉన్నాయి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పనిని అయితే ఈ విధంగా ఆచరించండి. ముఖ్యంగా మనం ఏంటంటే దీనికంటూ తిదివార నక్షత్రం లేదు. కాకపోతే పరిహారం చేసేటప్పుడు మనం నాన్ వెజ్ని తినకూడదు, ఒంటి స్నానం చేసుకోవాలి. ఇది పూజ గదిలో మాత్రమే చేసుకోవాలి. అలాంటప్పుడు ఫలితం అధికంగా వస్తుంది. ధన సమస్య అండి, డబ్బు మనని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతుంది. డబ్బు ఉందనుకోండి, పేరు ప్రతిష్టతో పాటు అన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా వస్తాయి. ముందుగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపద మనకు పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, చక్కటి అభివృద్ధిలోకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మన చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. మనం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఏం చేయాలో కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనకు అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు, మీరే రిజల్ట్ని చూస్తారు. అంటే ఎలా అంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి, చాలా అద్భుతాలను అయితే చూడటానికి ఉపయోగపడే పరిహారం ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం అనమాట. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం అధికంగా ఉంటుందండి. మన ఇంట్లో ఉండే రాళ్ళ ఉప్పు మాత్రమే మనం వాడుకోవాలి. అంటే కల్లుప్పు ఒకవేళ లేదండి అనుకుంటే బయట నుంచి తెచ్చేసుకుని మీరు ఏంటంటే కనుక ఈ పరిహారంగా వాడేసుకోండి, సరిపోతుంది. రాళ్ళ ఉప్పు ఇంట్లో ఉంచుకోవాలండి. అంటే రాళ్ళ ఉప్పుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. అది పరిహార పరంగా పనిచేస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి రాకని సూచిస్తూ ఉంటుందన్నమాట. కల్లుప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున ఆ ఉప్పుకు అతీత శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఉప్పుతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే మనకేంటంటే సక్సెస్ని తెచ్చిపెడుతుంది, అద్భుతాలను సృష్టిస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా ఉప్పు ఆవరణ తీసేసుకొని ఈ విధంగా పరిహారం కిందకి వాడేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే కనుక మనం ఈ పరిహారం ఉదయం సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పాం కదా. అలా చేసేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఒక బౌల్ని తీసుకోండి. అంటే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా సరేనండి. ఒక మట్టి పాత్ర ఉంటే అది తీసుకుంటే చాలా బెటరు. ఒకవేళ మా ఇంట్లో మట్టి పాత్ర లేదండి అనుకుంటారు కదా, మీరు మీ ఇంట్లో ఉండే ఒక చిన్న మూకుడు కానీ లేదంటే కనుక మనము అంటే ఒక చిన్న బౌల్ కానీ తీసుకోవాలన్నమాట. అది తీసేసుకుని పరిహారం కిందకి మనం వాడుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చు అండి. అంటే ఆడవారు మగవారు అన్ని తేడా లేకుండా ఎవరు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందన్నమాట. మనకేంటంటే ధనం రావడానికి, ధన ద్వారాలు తెచ్చుకోవడానికి, ధనం అనేది 4 వైపుల నుంచి మన దగ్గరికి ఆకర్షించడానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ముఖ్యంగా మీరేంటంటే కనుక ఇలా బౌల్లో ఉప్పుని తీసేసుకున్న తర్వాత ఆ ఉప్పులో ఏంటంటే కనుక ఒక స్పూన్ అన్ని ఆవాలను పోయండి. ఒక గుప్పెడంత ఉప్పుని తీసుకోండి. అంటే గుప్పెడంత ఉప్పు తీసుకుంటే బౌల్ నిండిపోతుంది, లేదంటే ప్లేట్ అయినా సరే నిండిపోతుంది. అలా నిండిపోయిన తర్వాత ఒక స్పూన్ అంతా ఆవాలను పోసేయండి. అలా పోసేసిన తర్వాత అందులో అరస్పూన్ అంత పసుపు, అరస్పూన్ అంత కుంకుమ పోసేసి 11 రూపాయల చిల్లర నాణ్యాలను పెట్టాలి. చిల్లర నాణ్యాలను ఎందుకు పెట్టాలండి అంటే కనుక చిల్లర అంటే 5 అనే ఈ యొక్క 5 రూపాయల బిల్ల కావచ్చు, రూపాయి బిల్ల కావచ్చు, లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి. 5 అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి 11 రూపాయలను పెట్టొచ్చు, 5 రూపాయలను కూడా పెట్టుకోవచ్చు. ఏం కాదండి, ఎలా పెట్టుకున్నా కానీ మన సంపద పెరగటానికి అవకాశం ఉంటుంది, మనకు ఐశ్వర్యం లభించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఆ ఉప్పులో మనం పెట్టుకున్నాం కదా ఆవాలు, పసుపు పెట్టిన తర్వాత 11 రూపాయలు పెట్టేసి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి. అంటే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావాలి, చక్కగా అభివృద్ధిలోకి రావాలి, ఐశ్వర్యం కలగాలి, సంపద మాకు అంటే విపరీతంగా కలగాలి అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత
అమ్మవారి పటం ముందు పెట్టి ఇంకా వదిలేయండి. ఇలా వదిలేసిన తర్వాత మీరు అంటే ఒక రాత్రంతా కూడా లక్ష్మీదేవి పటం ముందే పెట్టండి. పెట్టిన తర్వాత మరుసటి రోజు దాన్ని తీయండి. తీసిన ఈ 11 రూపాయలు కావచ్చు, 5 రూపాయలు కావచ్చు, మీరు ఎంత పెట్టుకున్నా పర్వాలేదు. ఎంత పెట్టుకున్నా మీరేంటంటే కనుక ఆ డబ్బుని తీసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు పర్సులో పెట్టుకోవచ్చు, బీరువాలో పెట్టవచ్చు, బీరువా లాకర్లో పెట్టుకోవచ్చు, వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జేబుల్లో పెట్టుకోవచ్చు. మీరు పర్సనల్గా ఎక్కడైనా దాచుకోవచ్చు, కానీ ఖర్చు చేయకూడదనమాట. మనకేంటంటే కనుకనండి సిద్ధశాస్త్రంలో ఇలా చెప్పబడుతుంది. ఉప్పులో పెట్టిన డబ్బు ఎప్పుడు కూడా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఉప్పులో డబ్బు పెడితే అది పెరుగుతుంది కానీ తగ్గదు. అలానే కాకుండా సంపాదనను పెంచడానికి కూడా ఈ డబ్బు మనకు అనుకూలిస్తుంది. అలా ఏంటంటే కనుక మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి ఉప్పులో పెట్టిన డబ్బు మనకు బాగా అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలా ఉప్పులో పెట్టిన ఈ డబ్బును ఏంటంటే కనుక మనం ఖర్చు చేయకుండా మనం మన దగ్గర భద్రంగా పెట్టుకోవాలి. ఈ పరిహారం అంటే మ్యాక్సిమం ఏంటంటే కనుక సంధ్యా సమయంలో చేసుకోండి. సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల ఆ తల్లి ఏంటంటే కనుక మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చక్కగా అభివృద్ధిని కూడా ఇస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఎవరికైతే ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటాయో అలాంటి వాళ్లకు ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వచ్చేలాగా అంటే చేయటానికి ఉపయోగపడుతుంది ఈ ఒక పరిహారం. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం ద్వారా కోట్లు అయితే ఏం రావండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక మనము మన స్తోమతకు తగ్గట్టు మనం సంపాదించుకోగలుగుతాం, మన స్తోమతకు తగ్గట్టు మనం ఉండగలుగుతాం. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక మనము మన స్తోమతకు తగ్గట్టుగా కూడా మనం సంపాదించుకోలేం కదా. చాలా వరకు కూడా బీద పరిస్థితులు పడిపోతూ ఉంటాం. చిల్లి గవ్వ కూడా పుట్టదు, ₹1 కూడా ఎవరు అప్పిచ్చే నాదులు ఉండరు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక అడగగానే డబ్బు రావడానికి, చక్కగా సంపాదించుకోవడానికి, మంచి అభివృద్ధిలోకి రావడానికి, ధనానికి సంబంధించిన ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది తొలగించుకొని ధన ద్వారాలను మనము అంటే ధన ద్వారాలను తెరిపించుకొని ధనానికి సంబంధించిన సమస్యను తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ ఉప్పు ఆవాల పరిహారం. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి. మిగిలిన ఈ ఉప్పు ఆవాలు ఉన్నాయి కదా, ఇదేంటంటే కనుక మీరు దిష్టి కిందకి వాడుకోవచ్చు, లేదంటే కనుకనండి ఏదైనా చెట్టు మొదట్లో పోసేసుకోవచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయి. డబ్బుని ఉప్పులో పెట్టినప్పుడు డబ్బు పైన ఏదైతే చెడు దిష్టి ఉంటుందో అది తొలగిపోతుంది. అలా తొలగిపోయినప్పుడు మనకు మంచి రిజల్ట్ కూడా వస్తుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత మన ఇంటి పరంగా మనం భరించలేని కష్టాలను అనుభవిస్తాం, లేదంటే వ్యాపారం చేసే చోట కూడా భరించలేని కష్టాలను మనం అనుభవిస్తూ ఉంటాం కదండి. అలా అనుభవించే వారు ఏంటంటే కనుక ఒక ఆకుని తీసుకోండి. ఏ ఆకైనా పర్వాలేదండి. రావి ఆకు తీసుకోండి, మర్రి ఆకు తీసుకోండి, తమలపాకు తీసుకోండి, మీరు ఏ ఆకైనా సరే తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో ఏం చేయండి అంటే కనుక మీ చేతితో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేయండి. గుప్పెడంత ఉప్పు పట్టే ఆకుని మాత్రమే తీసుకొని అందులో ఆవాలను పోసేసి పైనుంచి చిటికెడంత కుంకుమ, పసుపు పోయాలి. ఆవాలు 1 టీ స్పూన్ పోసుకోవాలి. అలా పోసేసిన తర్వాత వ్యాపారం చేసే స్థలాల్లో ఏంటంటే కనుక రాత్రిపూట పెట్టాలి. రాత్రిపూట అంటే కనుక మీరు అంటే ఇప్పుడు మనకి ఏదైనా బట్టల షాప్ ఉంది, కిరాణం షాప్ ఉంది, మాకు చికెన్ షాప్ ఉందండి, ఇలా ఉంటాయి కదండి. మనం వ్యాపారం చేసుకుంటాం, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు, కొట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా ఉన్న చోట ఏంటంటే కనుక వ్యాపారం సాగటం లేదు. ఇంటి పరంగా కూడా ఇలాగే ఉందంటే ఇంటి పరంగా కూడా చేయొచ్చు. ఇంటి పరంగా భరించలేని కష్టాలను అనుభవిస్తున్నాం అనుకునే వారు కూడా చేసుకోండి. వ్యాపార సంస్థల్లో కూడా పెద్దగా కలిసి రావటం లేదు, అనుకూలించటలేదు, అంటే నరదిష్టాధికంగా ఉంది, వ్యాపారం మూతపడే సిచ్యువేషన్కి పొజిషన్కి వచ్చిందండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అలా కూడా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. అలానే మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి, ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. ఉండదని కాదు, ఫలితం వస్తుంది. కానీ మీకు అంటే మనం చేసిన వెంటనే ఫలితం వస్తుందని అయితే మనం చెప్పుకోలేమండి. మనకేంటంటే సిద్ధశాస్త్రంలో, పరిహార శాస్త్రంలో ఇలాగే చెప్పబడుతుంది అనమాట. చేసిన వెంటనే ఫలితం అయితే రాదు, కొంచెం సమయం పడుతుంది, కానీ ఫలితం రావటం ఖచ్చితంగా ఖాయమని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం కూడా ప్రయత్నించండి, ఫలితం పొందండి, మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అమ్మవారి అనుగ్రహంతో పాటు మీరు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలను అంటే కలిగించుకోవటానికి, కష్టాలను తీర్చుకోవటానికి, అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ పరిహారాలు మీకు చక్కగా అనుకూలిస్తాయి, చాలా అంటే బాగా సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు. ఇవి చాలా చిన్న పరిహారాలు కానీ ఫలితాలు అధికంగా ఉంటాయండి. అంటే ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏంటంటే ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. లైఫ్లో మంచి సక్సెస్ని చూస్తాడు, చాలా వరకు కూడా అద్భుతాలను చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇవి చాలా చిన్న చిన్న పరిహారాలండి. అలానే కాకుండా ఏంటంటే అందరికీ కూడా అందుబాటులో ఉండే పరిహారాలు అనమాట. ఈ ఉప్పు లక్ష్మీదేవి రూపము. ఉప్పు ఏంటంటే కనుక చాలా వరకు కూడా లక్ష్మీదేవిని ఉప్పు ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ తల్లి యొక్క పుట్టినింటి నుంచే ఉప్పు లభిస్తుంది. ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది, నకారాత్మక శక్తిని తీసేస్తుంది. అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అనేక రకాల బాధలు, సమస్యల నుంచి మనల్ని బయటపడేయడానికి రాళ్ళ ఉప్పు ఉపయోగపడుతుంది. ఆవాలు ఏంటంటే కనుక తంత్రపరంగా, మంత్రపరంగా, అలాగే వచ్చేసి ఏంటంటే కనుక పరిహార పరంగా చక్కగా సిద్ధిస్తాయి. కుంకుమ, పసుపు మంగళకరమైన, శుభకరమైనది కదండి. కాబట్టి ఏంటంటే వాటితో పరిహారాలు చేస్తే రాదు అన్న పరిహారము కూడా
వస్తుంది అన్నట్టుగా మనకు సిద్ధిస్తుందనమాట. అంటే ఈ పరిహారం జరగదు, ఇక ఈ పరిహారం వేస్ట్ అనుకుంటాం కదా! అలాంటి పరిహారాన్ని కూడా చేయించటానికి ఈ ఉప్పు, అలానే కాకుండా ఈ ఆవాలు, దానికి తోడు కుంకుమ, పసుపు, అలాగే ఈ డబ్బు కావచ్చు. అలానే ఏంటంటే గనక ఆకు, మనం పెట్టుకునే ఆకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మనకు అనుకూలించే అవకాశాలుంటాయండి. ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించండి. చాలా మంచి రిజల్ట్‌ని చూస్తారు. ఆ రిజల్ట్‌ని చూసేసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా చిన్న చిన్న పరిహారాలండి. అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి చేయండి. ఉదయం కంటే కూడా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలిగించుకునే అవకాశాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కావున ప్రయత్నించండి. అంటే ఏదైనా సరే మనం నమ్మకంతో చేసుకున్నామనుకోండి మనకు ఫలితం ఉంటుంది. అదే ఏదో చేశామంటే చేశాములే అన్నట్టుగా చేసుకున్నామనుకోండి పెద్దగా ఫలితాలు అయితే ఉండవన్నమాట. అలా ఫలితాలు అనేవి రాకుండా పోతాయి. 1-2 సార్లు ప్రయత్నించండి. అలా ప్రయత్నించడం వల్లనే మనకు ఫలితం వస్తుంది, రాదని కాదు. ఎందుకంటే గనక ఈ పరిహారాన్ని కొంత లక్షల్లో కూడా చేసి ఫలితాలను పొందుతారని మనకు సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. ఇలా వ్యాపారం చేసే చోట పెట్టుకున్న, ఇంట్లో పెట్టుకున్న ఏంటంటే గనక రాత్రంతా పెట్టి తెల్లారి లేచిన తర్వాత తీసేసి ఏదైనా మొక్క మొదట్లో పడేయాలి. అంటే పచ్చని వృక్షాలు ఉండే దగ్గర పడేసుకోవాలి. మన ఇంటికి దగ్గర కాకుండా కొంచెం దూరంగా పడేసుకుంటే మనకుండే కష్టాలన్నీ కూడా పోయి కోట్లకు అధిపతులైపోతాము. చక్కగా సంపాదన పెంచుకోగలుగుతాము.